చాలామందికి నేను పరిచయిస్తుండే ప్రత్యేకంగా ఎందుకు మనము ఇప్పుడు మరలా తిరిగి మాట్లాడవలసిన కారణం ఏంటంటే ఈ రూబెన్ మినిస్ట్రీ అనబడేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చాలామంది ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులకి ఎవరికి తెలియదు. కనుక కొంతమంది పెద్దలకు మాత్రమే ఆ విషయం తెలుసు. మన ప్రియులు అంగల్కొత్తు రూబెనయ్య గారు దాగుడూరు గ్రామ నివాసి. వారి తల్లి తండ్రి విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆయన అక్కడే చదువుకొని నోబెల్ కాలేజీలో ఆయన ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత 1983లో ఆయన ఒక దర్శనం, దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి సందర్భము. ఆ సందర్భంలో ఆయన చాలా వేదన పడ్డాడు. ఆ టైంలో మిస్టర్ రూబెన్, నీ కుటుంబ పక్షంగా ఇంతవరకు పనులు చేసుకున్నావు, నా కొరకు నువ్వు ఏం చేసావు అని చెప్పని ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు తట్టుకోలేక తెల్లవారులు ఏడుస్తూ, నిజమే ప్రభా, నేను మరి ఇక్కడ ఐపీసీ సంస్థలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను, అలాగే మరి మచిలీపట్నంలో నేను కాలేజీలో మరి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను, కానీ నా సొంత పనే తప్ప నేను మీ కొరకు ఏం చేయలేదని రాత్రి తెల్లవారు ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ వరల్డ్ విజన్ సంస్థతో ఆయనకి సంబంధం ఎల్ఆర్ జోషి గారి ద్వారా ఏర్పరచబడి వారి ప్రాంతానికి 1983 మే మాసంలో వచ్చి ఆ తర్వాత ఇక్కడ పరిశీలన చేసి ఈ ప్రాంత ప్రజలు 1983లో తుఫాను వచ్చి గృహాలు కోల్పోయినటువంటి కారణం చేత ఇక్కడ సహాయం చేయాలని ఆలోచన చేత వారు ఇక్కడ ప్రాజెక్ట్ ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా మరి ఇక్కడ దావగూడు సిడి ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా 8 ప్రాజెక్టులు వచ్చాయి. చాలామంది స్టాఫ్ ఆయన దగ్గర పనిచేయడం జరుగుతూ ఉంది, ఇన్సూరెన్స్గా 200 మంది. ఆ సమయంలో మరి ఇక ఆఫీసు కొంత ఇక్కడే చిరుకూరుపాడులో జరిగినటువంటి సభలు కానీ దేవుని కార్యాలు మరి ఎక్కడా జరగలేదు. ఇందాక అయ్యగారు చెప్పారు, ఇక్కడ దేవుడు ఈ ప్రాంతాన్ని, ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడని చెప్పారు. వాస్తవం, ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి అద్భుతమైన కార్యాలు మరి ఇక్కడ జరిగిన సభలు, సమావేశాలు ఎన్నో. అయితే ఆ సందర్భంలో రూబెనయ్య గారు మచిలీపట్నంలో డ్యూటీ చేసుకుంటా, ఆ డ్యూటీ అయిన తర్వాత శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం ఉదయానికి ఇక్కడికి రోడ్లో ఒక బస్సులు లేవు, ఒకే ఒక బస్సు ఉండింది. ఇది మెటల్ రోడ్డు. అది ఎక్కి ఇక్కడికి వస్తే మన చిరుగుబడి పెద్దలందరూ కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఆయన్ని సాధారణంగా తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టు అన్నీ కూడా మనకు రాజు తనకు మోటార్ బైక్ ఉండింది, దాని మీద తిరిగి పాపం ఆయన ఆ రాత్రి మళ్ళా స్టాఫ్ అందరితో మాట్లాడి ఆ రాత్రి ప్రయాణం చేసి మచిలీపట్నం వెళ్ళేవాడు. మచిలీపట్నం వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళేవాడు, లేదంటే కాలేజీకి వెళ్ళేవాడు. అలా వారు ప్రారంభించబడినటువంటి ఈ పని అప్పట్లో మొదట్లో ప్రారంభమైంది. ప్రజల యొక్క జీవనోపాధి కొరకు లోన్లు ఇవ్వడము, ఇల్లు కట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నవి. ఆ పనులన్నీ కూడా అది సేవాపరంగా మార్చబడి మందిరాలు కట్టడం, ఆ తర్వాత ఈ ప్రాంతంలో దగ్గరగా 20-25 మందిరాలు కట్టబడ్డాయి. సేవకులను ఏర్పరిచి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటూ ఈ సేవా పరిచర్య వారు ప్రారంభించారు. నాటి నుండి కూడా ఈ రోజు వరకు పరిచర్య ఏ మాత్రం ఆగిపోకుండా ఆ మహనీయుడు ప్రారంభించిన పని ఇప్పటికీ కొనసాగుతూ జరుగుతూ ఉంది. తీరుస్తుందో చెబుదాం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఇలా కూర్చొని ఈ మంచి వాతావరణంలో దేవుడి మాటలు వినడానికి ఆ రోజు ప్రారంభించబడిన పని అలాగే వృద్ధి చెందుతూ అది ఈ స్థాయికి ఎదిగింది అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు రూబెనయ్య గారి యొక్క కుమారుడు డేవిడ్ పాల్ గారి ద్వారా మరి ఈ పరిచయం రూబెన్ మినిస్ట్రీ ద్వారా ఈ పనిని ప్రారంభించి ఇక్కడ వారు మాకు అందరు కూడా తోడ్పాటుగా సహకారంగా ఉండి వచ్చారు.
అయితే నేను రూబేనయ్య గారితో కలిసి ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన మట్టుకి వారికి చేదోడుగా ఈ ప్రాంత సేవలను కాస్త ప్రోత్సాహపరుస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబరుస్తూ ఈ పనిలో కొనసాగుతున్నాము. అయితే ఇక్కడ మంచి దేవుడు దైవసేవకుని ఇక్కడ వేయడం జరిగింది. ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి మీరు మరి అండగా తోడుగా ఉండి ఆ పనిని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం తప్పక అవసరమై ఉంది. కాబట్టి మీరు దీవెన దేవుణ్ణి మనం కలిగి ఉండడం దీవెన